నేను మీ వెంకట్రావుని. ప్రతినిత్యం కూడా మనం లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్తో గవర్నమెంట్ వారి నుండి వచ్చినటువంటి ఆ యొక్క జాబ్ నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వారికి అభ్యర్థులకు నా వంతు సహకారంగా తెలియజేస్తానని చెప్పి ఉన్నాను. అదే ప్రకారంగా తెలియజేస్తూ వస్తున్నాం. మీరు చూస్తున్నట్లయితే గవర్నమెంట్ వారి నుండి అనేకమైనటువంటి పోస్టులకు రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క పోస్టులను ఎప్పటికప్పుడు ఇదే మనకు లాస్ట్ది కనుక అనుకొని ప్రిపేర్ అయ్యి మనం కనుక ఈ యొక్క ఉన్నటువంటి నోటిఫికేషన్లు సద్వినియోగం చేసుకున్నట్లయితే అతి పిన్న వయసులో ఉద్యోగాలకు సెటిల్ అయినటువంటి వారిగా ఉంటామని తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి రోజుకి ఆ యొక్క ఆన్లైన్ పరంగా కొత్త ఆ యొక్క జాబ్స్కి పోటీ అన్నటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ సంవత్సరం ఉన్నటువంటి పోటీ నెక్స్ట్ ఇయర్కి ఎక్కువ అవుతుంది. అందుకే ఈ సంవత్సరం వచ్చినటువంటి ఎగ్జామ్స్లో మీరు మీ వంతు కృషి కనుక చేసుకోగలిగి మీరు కనుక ఈ యొక్క నోటిఫికేషన్లో ఎగ్జామ్స్ రాసి ప్రిపేర్ అయ్యి మంచిగా క్వాలిఫై అయినట్లయితే మీ యొక్క లైఫ్ అన్నటువంటిది సెటిల్ అయినటువంటి వారుగా ఉంటారు. ఈ యొక్క మాటలు ఎందుకు చెప్తున్నానంటే ప్రతినిత్యం కూడా ఈ యొక్క కాంపిటేటివ్ అన్నటువంటిది పెరిగిపోతూ ఉంటుంది. ఈ వచ్చినటువంటి నోటిఫికేషన్ ఇదే నాకు చివరి అవకాశం, నేను ఈ యొక్క నోటిఫికేషన్ కొట్టాలి, ఈ జాబ్ను సంపాదించాలి, ఈ జాబ్ కొడితేనే నాకు ఆధారం అని మీరు మీ మనసులో అనుకోండి. ఒకసారి కంపల్సరీ కొట్టి తీరుతారు. ఇలాంటి విషయాలు మాకు ఎవరు చెప్పలేదు, అప్పుడు మాకు కూడా తెలియవు. కాబట్టి మేము ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ ఇప్పుడున్నటువంటి యువకులు అన్నటువంటి వారు ఫేస్ చేయకూడదు. ఇప్పుడు టెక్నాలజీ మొత్తం కూడా మీ చేతుల్లోనే ఉంది. ఏది కావాలంటే అది మొత్తం కూడా మీ యొక్క ఫోన్ ద్వారా ప్రతినిత్యం ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు కొత్త వర్షన్లో అప్డేట్స్ ఈ మొబైల్ ద్వారా మీ యొక్క చేతుల్లోకి వస్తుంది. ఇంత సద్వినియోగం చేసుకున్నటువంటి అవకాశాన్ని మీరు కనుక సద్వినియోగం చేసుకున్నట్లయితే మీకు చాలా బాగుంటుంది అని తెలియజేస్తున్నాను. సరే, అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి. ఎందుకంటే ఎప్పటికప్పుడు లేటెస్ట్ నోటిఫికేషన్తో వస్తున్నాం కాబట్టి ఈరోజు మనం కంటెంట్లోనికి ప్రవేశిద్దాం. భారత ప్రభుత్వం వారి నుండి ఆర్ఆర్బి జేఈ జూనియర్ ఇంజనీర్ రిక్రూట్మెంట్ 2025 సంవత్సరానికి నోటిఫికేషన్ అంటూ జారీ చేయబడుతుంది. ఈ యొక్క విషయాలని అభ్యర్థులు గమనించాలి. ఇండియన్ రైల్వే వారి నుండి నోటిఫికేషన్ 2025 సంవత్సరంకు వారు జారీ చేస్తూ ఉన్నారు. ఎన్ని పోస్టులకు ఈ రైల్వే శాఖ వారి నుండి నోటిఫికేషన్ జారీ అవుతుంది అన్నటువంటిది మనం వివరంగా కనుక చూడగలిగినట్లయితే ఆర్ఆర్బి జూనియర్ ఇంజనీర్ వారి యొక్క పోస్టులు ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా 2570 పోస్టులకు భర్తీ చేయడానికి వారు నోటిఫికేషన్ అంటూ ఈ నెలలో జారీ చేయబోతున్నారు. వాటి యొక్క వివరాలు, పోస్టు, పే స్కేలు, క్వాలిఫికేషను, ఆ యొక్క అడ్వాన్స్ నెంబరు, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఏంది, ఈ యొక్క వివరాలన్నీ కూడా మీ యొక్క ఈ వీడియోలో తెలియజేస్తాను. ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి. అన్ఎంప్లాయ్మెంట్ యూత్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి సమాచారం చేరవేయండి. మన వంతు బాధ్యతగా భావించి ఈ యొక్క వీడియోని వారికి సమాచారం చేరవేస్తే మంచిది అని తెలియజేస్తున్నాం. ఇప్పుడు మనం చూడగలిగినట్లయితే కంపెనీ నేమ్ వచ్చిన తర్వాత రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆర్ఆర్బి యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది. పోస్టులు ఎన్ని ఉన్నాయంటే పోస్ట్ నేము జూనియర్ ఇంజనీరింగ్ పోస్టులు అనమాట. పోస్టులు ఎన్ని పోస్టులు ఉన్నాయంటే 2570 పోస్టులు, 2570 పోస్టులు ఉన్నాయి అనమాట. నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చిన తర్వాత ఆల్ ఆర్ఆర్బీస్ ఈ 2570 పోస్టులు ఆల్ ఆర్ఆర్బీస్లో ఉన్నాయి అనమాట. దీనికి మరి అప్లై చేసుకుంటే పే స్కేల్ ఎంత ఉంటుంది అని మనం చూస్తే 35,400 రూపాయల యొక్క పే స్కేల్ ఉంటుంది. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు
మరి వయసు ఈ యొక్క క్వాలిఫికేషన్స్ ఏమేమి కలిగి ఉండాలి అన్నటువంటిది మనకు చూడగలిగినట్లయితే బీఈ బీటెక్ మరి డిప్లొమా చేసినటువంటి వారు రైల్వే వారి నుండి అనౌన్స్మెంట్ చేయబడినటువంటి నెంబర్ సిఈఎన్ నెంబర్ మనం ఒకసారి చూసినట్లయితే సిఈఎన్ నెంబర్ 05/2025 మరి అడ్వర్టైజ్ నెంబరు ఇక్కడ ప్రకటించడం జరిగింది. ఆ యొక్క నెంబర్ కూడా ఇక్కడ మనం తెలియజేస్తున్నాం. RRB/KOL/ADVT.CEN-05/2025 ఈ యొక్క వివరాలు మనం చూస్తున్నాం. మరి ఈ పోస్టులకు ఆన్లైన్ ప్రక్రియ ఎప్పటి నుండి ప్రారంభమవుతుంది ఏంటి, ఈ పోస్టులు ఎప్పటి నుండి అప్లై చేసుకోవాలి అంటే నేను ఈ యొక్క అభ్యర్థులకు బిఫోర్ ఇన్ఫర్మేషన్తోనే తెలియచేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ యొక్క సమాచారాన్ని గ్రహించండి. ఈ నెల 31వ తారీఖు నుండి ఈ ఆన్లైన్ అప్లికేషన్ ప్రక్రియ అంటూ ప్రారంభించడం జరుగుతూ ఉంటుంది. ఆర్ఆర్బీది స్టార్టింగ్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ ఫర్ మరి గ్రాడ్యుయేట్ లెవెల్ 31 అక్టోబర్ 2025 సంవత్సరం అనగా ఈ నెలాఖరు నుండి ఆర్ఆర్బీ జేఈ ఇంజనీరింగ్ పోస్టులకు నోటిఫికేషన్ అంటూ జారీ చేయబడటం జరుగుతుంది. ఈ యొక్క నోటిఫికేషన్ జారీ చేసినప్పుడు మరి లాస్ట్ డేటు ఎప్పటి వరకు ఇస్తారు? స్టార్టింగ్ డేట్ ఈ నెల 31 నుండి ప్రారంభమవుతుంది. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ప్రకటించబడుతుంది, ఎప్పటి వరకు అన్నట్టు మనం చూడగలిగినట్లయితే లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ అప్లై చేసుకోవడానికి నవంబర్ 30, 2025 సంవత్సరం అనగా 30 నవంబర్ 2025 సంవత్సరంకు ఈ సంవత్సరంకు నవంబర్ నెలలో లాస్ట్ డేట్గా ప్రకటించడం జరిగింది. మరి ఈ పోస్టులకు ఏ విధంగా భర్తీ చేస్తారు? ఈ పోస్టులు ఆఫ్లైన్ మోడ్లో అప్లై చేసుకోవచ్చా, ఆన్లైన్ మోడ్లో అప్లై చేసుకోవచ్చా అన్నటువంటిది మనం చూడగలిగినట్లయితే జరుగుతున్నటువంటి ఈ రోజుల్లో, రేపు రాబోతున్నటువంటి రోజుల్లో అంతా కూడా ఆన్లైన్ వ్యవస్థ ద్వారానే జరుగుతుంది. ఆఫ్లైన్ వ్యవస్థ అంటూ లేదు. ప్రతి ఒక్క పోస్టులు కూడా ఆన్లైన్ ద్వారా భర్తీ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ పోస్టులు అన్నటువంటి ఆన్లైన్ ద్వారా భర్తీ జరుగుతూ ఉంటుంది, గమనించాలి. మరి పోస్టులకు ఆర్ఆర్బీ వారి నుండి రిలీజ్ చేస్తున్నప్పుడు గవర్నమెంట్ వారు ప్రకటించబడినటువంటి ఆ యొక్క ఆర్ఆర్బీ అధికారిక వెబ్సైట్ నుండి మాత్రమే ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఏ విధమైనటువంటి సైట్ను ఉపయోగించవలసిన పని లేదు, దేనిలో మీరు చూడాల్సిన పని లేదు. ఈ ఆర్ఆర్బీ రిక్రూట్మెంట్ ప్రకటించబడినటువంటి వెబ్సైట్ నందు మాత్రమే మనం ఆన్లైన్లో అప్లై చేయవలసి ఉంటుంది. ఇక్కడ అభ్యర్థులు గమనించాలి. ఈ యొక్క వెబ్సైట్ ఇప్పుడు మనం కనుక చూడగలిగినట్లయితే rrbgahuti.gov.in ఈ యొక్క వెబ్సైట్ను సందర్శించి మనం ఆన్లైన్లో అప్లై చేయవలసి ఉంటుంది. ఈ యొక్క వెబ్సైట్ మరోసారి చెప్తున్నాను, rrbgahuti.gov.in rrbgahuti.gov.in ఈ సైట్ను సందర్శించి మీరు ఆన్లైన్లో మీ యొక్క అప్లికేషన్ ఫిల్ చేయవలసి ఉంటుంది. మరి ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు వయసు ఎంత కలిగి ఉండాలి, ఎన్ని సంవత్సరాలు నిండినటువంటి వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు, వయసు పరిమితి ఏమిటి అని మనం చూడగలిగినట్లయితే ఈ పోస్టులకు అప్లై చేసుకునేటువంటి అభ్యర్థుల యొక్క వయసు, మినిమం వయసు వారు యాజాన్ 1/1/2026 సంవత్సరంకు మినిమం ఏజీ అన్నటువంటిది 18 సంవత్సరాలు వచ్చినటువంటి వారు ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఆర్ఆర్బీ వారు జూనియర్ ఇంజనీరింగ్కి రిక్రూట్మెంట్కి ఏజ్ లిమిట్ ఇచ్చారు. యాజాన్ 1/1/2026 సంవత్సరానికి వారి యొక్క మినిమం వయసు 18 సంవత్సరాలుగా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా మ్యాక్సిమం ఏజ్ ఎంతవరకు కలిగి ఉండాలి అని మనం చూడగలిగినట్లయితే మ్యాక్సిమం ఏజ్ వచ్చిన తర్వాత ఏజ్ లిమిట్ 33 సంవత్సరాలు మ్యాక్సిమం ఏజ్గా పరిగణించడం జరిగింది. ఈ యొక్క ఏజ్ విషయంలో ఏజ్ రిలేషన్ యాజ్ పర్ ది గవర్నమెంట్ వారి యొక్క నామ్స్ ప్రకారంగా ఏజ్ రిలేషన్లో ఈ యొక్క ఏజ్ రిలేషన్ అంటూ ప్రకటించడం జరుగుతూ ఉంటుంది. మరి పోస్టులకు అప్లికేషన్ ఫీజు ఏమన్నా పే చేయవలసి ఉంటుందా? ఒకవేళ
అప్లికేషన్ ఫీజు పే చేస్తే ఈ ఫీజు ఎంత పే చేయవలసి ఉంటుంది, ఎవరెవరు కట్టాలి, ఏ కేటగిరీ ఎవరు కట్టాలి, వాటి యొక్క వివరాలు ఇప్పుడు మనం చూద్దాం. అప్లికేషన్ ఫీజు వచ్చిన తర్వాత ఫర్ జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అన్నటువంటి వారు 500 రూపాయలు ఫీజు పే చేయవలసి ఉంటుంది. అదేవిధంగా ఫర్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఫిమేల్ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ వారికి ఈ ఫీజు యొక్క విషయంలో రాయితీ ఉంటుంది. వారు 250 రూపాయలు పే చేసి ఈ యొక్క ఫీజు అన్నటువంటిది అప్లై చేయవలసి ఉంటుంది. ఈ ఫీజు 250 రూపాయలు వారు పే చేయవలసి ఉంటుంది. ఫర్ ట్రాన్స్జెండర్ క్యాండిడేట్స్ వారు ఎలాంటి ఫీజు అంటూ వారికి లేదు. వారు అప్లై చేస్తే ఈ యొక్క పోస్టులకు సరిపోతుంది. వారికి ఫీజు అన్నటువంటిది ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు కాబట్టి గమనించవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ పోస్టులకు అప్లికేషన్ చేయడానికి ఫీజు చెప్పారు. మరి క్వాలిఫికేషన్స్ ఏమీ కలిగి ఉండాలి, ఏం చేసి ఉండాలి, అభ్యర్థులు విద్యార్హత, ఈ పోస్టులకు అప్లై చేయడానికి ప్రారంభం ఎంత ఉండాలి అన్నటువంటిది ఈ యొక్క వీడియోలో ఈ పోస్టులకు ఎంత విద్యార్హత కలిగి ఉండాలనుకుంటుంది మనం అక్కడ క్లుప్తంగా చూద్దాం. బీఈ, బీటెక్ మరియు డిప్లొమా చేసినటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. Application should hold a degree or diploma in engineering in the relevant disciplinary from a recognized university or institute. యూనివర్సిటీ నుండి కానీ మరియు ఇన్స్టిట్యూట్ నుండి కానీ ఈ యొక్క బీఈ, బీటెక్, డిప్లొమా చేసినటువంటి వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఇది వారికి మంచి అవకాశంగా పరిగణించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క వీడియోని చూస్తున్నటువంటి మీరు ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి. మరి ముఖ్యంగా మీ ఫ్రెండ్స్కు, మీ స్నేహితులకు, మీ యొక్క శ్రేయోభిలాషులకు మరియు పెద్దవారైతే మీ యొక్క మనవాళ్లకు, మనవరాళ్లకు, పేరెంట్స్ అయితే మీ యొక్క కుమారులు, కుమార్తెలకు, మరి మీ యొక్క బంధువులకు ఈ లేటెస్ట్ విషయాన్ని షేర్ చేయగలిగినట్లయితే వారికి మనం సహాయం చేసినటువంటి వారిగా ఉంటామని తెలియజేస్తున్నాం. మనం చూడగలిగినట్లయితే ఈ యొక్క డేటు ప్రారంభం ఎప్పటి నుండి ఏంటి అన్నటువంటిది ఆ యొక్క విషయాలు మనం చూస్తున్నట్లయితే ఇంపార్టెంట్ డేట్స్. షార్ట్ నోటీస్ రిలీజ్ డేటు 29/9/2025 సంవత్సరంన మరి షార్ట్ నోటీస్ అంటూ ఆర్ఆర్బీ వారి నుండి రిలీజ్ చేశారు. దానికి అనుగుణంగా స్టార్టింగ్ డేటు ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుండి ఇవ్వాలని ప్రకటించారంటే 31/10/2025 సంవత్సరం, అనగా ఈ నెల 31వ తారీఖు నుండి ఈ నెల లాస్ట్ నుండి ఆన్లైన్ అప్లికేషన్ ఆర్ఆర్బీలో ప్రారంభించడం జరుగుతుంది. ఆల్ ఆర్ఆర్బీ ఉన్నటువంటి సెంటర్స్లో ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవచ్చని తెలియజేస్తూ ఉన్నారు. ఈ డేటు అన్నటువంటిది 31/10/2025 అక్టోబర్ 31వ తారీఖు నుండి ఈ డేట్లు ప్రారంభించబడుతున్నాయి. గమనించండి. ఈ డేటు మరి లాస్ట్ డేటు ఈ యొక్క అప్లికేషన్ తీసుకున్న లాస్ట్ డేట్ ఎప్పుడంటే 30/11/2025 30/11/2025 అనగా ఆ యొక్క నవంబర్ 30వ తారీఖు వరకు ఈ పోస్టులకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఈ పోస్టులు ఆర్ఆర్బీ జేఈ వేకెన్సీ డీటెయిల్స్ మనం చూసినట్లయితే మొత్తం 2570 పోస్టులు ఆల్ ఆర్ఆర్బీ వారు కండక్ట్ చేసి ఈ పోస్టులకు మరి నిర్వహిస్తున్నారు. మనం చూడగలిగినట్లయితే జూనియర్ ఇంజనీర్ జేఈ మరి ఈ పోస్టులకు వారు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి ఈ సమాచారాన్ని మన వంతు బాధ్యతగా వాళ్ళకి తెలియజేస్తే బాగుంటుందని మీకు తెలియజేస్తున్నాను. మీరు ఒకవేళ మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాలు కానీ, సలహాలను కానీ, మరి ఈ యొక్క పోస్టులకు అర్థమెటిక్స్ కానీ, రీజనింగ్ కానీ, మెంటల్ ఎబిలిటీ కానీ, జనరల్ ఇంగ్లీష్ గ్రామర్ కానీ పీడిఎఫ్ పూర్వకంగా నా వంతు బాధ్యతగా నేను ఆర్ఆర్బీ జేఈ జూనియర్ ఇంజనీరింగ్ వారికి ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి ఒకవేళ ఎలాంటి మెటీరియల్ కావాలన్నా కానీ నేను వారికి వాట్సాప్ ద్వారా ఉచితంగానే ఒక్క పైసా కూడా ఎవరు కట్టొద్దు. వాట్సాప్ ద్వారా మీ యొక్క మొబైల్ నెంబర్ పంపించి సార్ నాకు ఈ యొక్క అర్థమెటిక్స్ కానీ లేదంటే మెంటల్ ఎబిలిటీ కానీ
జనరల్ ఇంగ్లీష్ గ్రామర్ కానీ లేదంటే ఆ కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్ నాకు పంపించండి అని మీరు కనుక నాకు వాట్సాప్ చేయగలిగినట్లయితే నేను మీకు వాట్సాప్ పూర్వకంగా మీరు అడిగినటువంటి పీడిఎఫ్ మెటీరియల్ను నేను మీకు పంపించడం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క రాబోతున్న లేటెస్ట్ నోటిఫికేషన్ను మీరు ఇప్పటి నుండే ఈ యొక్క నోటిఫికేషన్స్కు ప్రిపేర్ అయితే మీరు జాబ్ సంపాదిస్తారు, మీరు ఒక ఉన్నతమైన స్థితిలో ఉంటారని మేము ఆశిస్తున్నాం. అలాగనే కుటుంబంలో ఉన్నటువంటి పెద్దవారికి, తల్లిదండ్రులు ఉన్నటువంటి వారికి కూడా ఆదర్శంగా ఉంటారని తెలియజేస్తున్నాం. ఈ సమాజంలో పిన్న వయసులో ఉద్యోగం సంపాదిస్తే సమాజానికి మంచి పేరు తెచ్చినటువంటి వారుగా ఉంటారు. మీరు మీ ప్రక్కన ఉన్నటువంటి పిల్లలకు ఆదర్శంగా ఉంటారు. ఈ అన్నయ్య డిగ్రీ కాగానే జాబ్ సంపాదించాడు, ఈ అక్క మరి డిప్లొమా చేయగానే జాబ్ సంపాదించింది, వీరు మరి 20 సంవత్సరాల్లో జాబ్ సంపాదించారు. కాబట్టి వారు మాకు ఆదర్శంగా ఉంటే మేము వారిని ఆదర్శం తీసుకుని మేము ఎందుకు ప్రిపేర్ కాకూడదు? మీరు వారికి ఇన్స్పిరేషన్గా ఉండాలి. కాబట్టి ఈ యొక్క వీడియోని చూసినప్పుడు మీరు అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వారికి ఈ సమాచారం చేరవేయండి, వారికి ఈ విషయాన్ని తెలియచేయండి. మీ అమూల్యమైనటువంటి సలహాలు కానీ, మీ యొక్క అభిప్రాయాలు కానీ, మీరు ఈ యొక్క వీడియోలో ఏమైనా కొన్ని చేంజ్లు కానీ, లేదు ఇలా చేస్తే బాగుంటుంది, మీరు ఏ విధంగా చెబితే బాగుంటుంది అని మీ యొక్క అభిప్రాయాలను ఈ క్రింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్లో పొందుపరచగలిగినట్లయితే నేను వాటిని తీసుకొని నా వంతు బాధ్యతగా స్వీకరించి మెరుగైనటువంటి కంటెంట్తో మెరుగైనటువంటి వీడియోలు చేయడానికి నా వంతు సహకారంగా నేను ఉంటానని తెలియజేస్తున్నాను. ఈ రాబోతున్నటువంటి ఆర్ఆర్బి జూనియర్ ఇంజనీరింగ్ యొక్క పోస్టులను మరి మన పిల్లలకు తెలియచేయండి. 2570 పోస్టులు ఉన్నాయి కాబట్టి మరి వారు ఎంతమంది అదృష్టవంతులు ఉన్నారో ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకుంటే మన యొక్క భారతదేశంలో 2570 మంది పోస్టులకు ఈ యొక్క మరి బీఈ బీటెక్ డిప్లొమా చేసినటువంటి వారు పోస్టులకు అర్హులవుతారు, వారు జాబ్ సంపాదిస్తారని తెలియజేస్తున్నాను. మీకు ఈ యొక్క వీడియో ఉపయోగకరంగా ఉంటే ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్తో గవర్నమెంట్ వారి యొక్క జాబ్ నోటిఫికేషన్తో నిత్యము మీకు ఎప్పటికప్పుడు ఈ గవర్నమెంట్ వారి నుండి వచ్చేటువంటి అప్లికేషన్ తెలియజేస్తానని నేను మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.